ప్రేమిస్తున్నాను, నీకోసం మతం కూడా మార్చుకుంటాను అంటూ నమ్మించాడు. కానీ పెళ్లి తర్వాత బయటపడిన నిజం మాత్రం ఆ మహిళ జీవితాన్ని నరకంగా మార్చేసింది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. 26 ఏళ్ల బాధితురాలు తన ఇంటి కింద ఉన్న షాపును అద్దెకు ఇవ్వటానికి గతేడాది మేలో వెబ్సైట్ లో ప్రకటన ఇచ్చింది. దాన్ని చూసి నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్ అనే వ్యక్తి షాపును అద్దెకు తీసుకున్నాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీకోసం మతం కూడా మార్చుకుంటాను అంటూ ప్రేమ పేరుతో ఆమెను నమ్మించాడని బాధితురాలు చెబుతోంది. ఒకరోజు భోజనం కోసం బేగంపేటలోని తన సోదరుల ఇంటికి తీసుకెళ్లిన నవాజ్ అక్కడ జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడని, స్పృహ కోల్పోయిన తర్వాత తన సోదరులు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారని మహిళ ఆరోపిస్తోంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గత జూన్ లో కూకట్పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత కూడా భర్తతో పాటు అతని సోదరులు స్నేహితులు తనపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు 2 నెలలుగా భర్త కనిపించకుండా పోయాడని, తనను మోసం చేసి పరారయ్యాడని ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం బేగంపేట పరిధిలో జరిగినందున కేసును మల్కాజ్గిరి కమిషనరేట్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 25 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం చివరకు ఒక ప్రాణం తీసింది. తండ్రి చేస్తున్న పనికి కోపంతో ఊగిపోయిన ఇద్దరు కొడుకులు కన్న తండ్రినే చంపేశారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. భూపాలపల్లి జిల్లా రేపాక గ్రామానికి చెందిన 55 ఏళ్ల కర్రే చేరాలు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే 25 ఏళ్ల క్రితమే గ్రామానికి చెందిన ఓ మహిళతో చేరాలు ఎఫైర్ పెట్టుకున్నాడు. దీనిపై తరచూ గొడవలు అవుతుండటంతో భార్య సులోచన, కవల కుమారులు రామ్, లక్ష్మణ్ ఇద్దరు కుమార్తెలతో కలిసి 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వెళ్లిపోయాడు చేరాలు. రీసెంట్ గా చేరాలు చేపల పెంపకం కోసం మళ్లీ రేపాకకు వచ్చాడు. గతంలో ఏ మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడో ఆమె ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. 3 రోజులుగా తండ్రి ఫోన్ కు స్పందించకపోవడంతో కవల కుమారులు రామ్, లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి రేపాకకు వచ్చారు. అక్కడ తండ్రిని ఆ మహిళ ఇంట్లో చూసిన ఇద్దరు ఆగ్రహంతో ఊగిపోయారు. అర్ధరాత్రి సమయంలో తండ్రిపై దాడి చేశారు. గొడ్డలితో విచక్షణ లేకుండా దాడి చేయడంతో చేరాలు తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డొచ్చిన మహిళపై కూడా దాడి చేసి ఆమె మెడలోని బంగారు తాడును లాక్కొని వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో చేరాలను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై చేరాలు అన్న కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రామ్, లక్ష్మణ్ కోసం గాలిస్తున్నారు. పెళ్లై నెల రోజులు కూడా గడవక ముందే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన 25 ఏళ్ల అఖిల ఆలూరు మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్ ను మార్చి 5న వివాహం చేసుకుంది. కానీ ఆ పెళ్లి ముచ్చట నెల కూడా నిండక ముందే విషాదంగా మారింది. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన అఖిల తిరిగి అత్తారింటికి వచ్చింది. భర్త శ్రీకాంత్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఖిల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అత్తారింటి వారు చెబుతున్నారు. కానీ నిజంగా అఖిలది ఆత్మహత్యేనా లేదా ప్రీ ప్లానడ్ మర్డరా అనే అనుమానాలు వస్తున్నాయి. తమ కూతురు సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని, అత్తవారే ఏదో చేశారని అఖిల పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. అత్తింటి వారే ఏదో చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అఖిల మొబైల్ ఫోన్, కాల్ డేటా, చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, పుట్టింటికి ఎందుకు వెళ్లింది, తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో 3 ప్రశ్నలకు సమాధానం దొరికితేనే అసలు నిజం బయటపడే అవకాశం ఉంది. 1. పెళ్లి తర్వాత అఖిల జీవితంలో ఏం జరిగింది? 2. పుట్టింటికి వెళ్లడానికి అసలు కారణమేంటి? 3. అత్తారింటికి తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే ఎందుకు ఈ దారుణ నిర్ణయం తీసుకుంది? పూర్తి నిజాలు పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోన్ డేటా, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల తర్వాతే బయటపడనున్నాయి. పెళ్లిపీటల నుంచి నెలలోనే శ్మశానానికి చేరిన అఖిల కథ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.
7 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది. 2 పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. కానీ ఓ వ్యక్తి మాటలను నమ్మి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భర్తను ప్రమాదంలో కోల్పోయిన మహిళ తన పిల్లలతో కలిసి అత్తగారి ఇంట్లోనే ఉంటోంది. ఈ టైంలోనే పక్క ఊరుకు చెందిన వ్యక్తితో ఆమెకు పరిచయమైంది. వీరిద్దరి పరిచయం కొద్ది రోజులకే అది అక్రమ సంబంధంగా మారింది. అయితే అతనికి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నారని మహిళ బంధువులకు ఆమెను దూరం చేయటం మొదలు పెట్టాడు అతను. వీరి అక్రమ సంబంధం వల్ల మహిళ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమెకు లేనిపోనివి చెప్పి బంధువులందరికీ ఆమెను వ్యతిరేకంగా మార్చేశాడు. అక్కడితో ఆగకుండా కుటుంబ సభ్యులపైనే కేసులు పెట్టేలా చేశాడు. వీరిద్దరి విషయంపై మహిళ కుటుంబ సభ్యులతో మరోసారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చగా ప్రస్తుతం ఆమె పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. ఇదిలా ఉంటే ఆ మహిళ ఆ వ్యక్తి మధ్య జరిగిన అసభ్యకర ఫోన్ సంభాషణలు, కాల్ రికార్డింగులు బయటకు రావటంతో గ్రామంలో మరింత కలకలం రేగింది. ఇప్పటికే భార్యా పిల్లలు ఉన్న వ్యక్తి మరో మహిళ జీవితాన్ని నాశనం చేశాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన కారేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు దశలో ఉందని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు. బురకా వేసుకుని జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళింది. చేతిలో పిస్టల్ చూపించింది. లక్షల విలువైన బంగారం తీసుకొని పారిపోయింది. కానీ చివరికి సీసీటీవీ ఫుటేజ్ ఆమెను పోలీసుల ముందు నిలబెట్టింది. అయోధ్య సమీపంలోని రుదౌలి గ్రామంలో జరిగిన ఈ దోపిడీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏప్రిల్ 2 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో రుదౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటి బజార్ లో ఉన్న ఓ జ్యువెలరీ షాపులో ఈ దోపిడీ జరిగింది. 25 ఏళ్ల పాయల్ అనే యువతి బురకా వేసుకుని కస్టమర్ గా షాపులోకి వెళ్ళింది. బయట ఆమె సహచరుడు రాహుల్ బైక్ పై వెయిట్ చేస్తున్నాడు. షాప్ లోకి వెళ్లిన పాయల్ టాయ్ పిస్టల్ చూపించి యజమానిని బెదిరించింది. తర్వాత 3.6 లక్షల విలువైన బంగారు నగలు తీసుకుని బయటకు పరిగెత్తింది. అక్కడే బైక్ పై ఉన్న రాహుల్ తో కలిసి పారిపోయింది. ఈ దృశ్యాలన్నీ షాప్ లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దర్యాప్తులో మరొక షాకింగ్ విషయం బయటపడింది. ఈ దోపిడీని ఇద్దరు ఒక్క రోజులో చేయలేదు. దాదాపు వారం రోజుల ముందే ప్లాన్ చేశారు. 3 రోజుల పాటు మార్కెట్ లో తిరిగి ఏ షాపులో దోపిడీ చేయాలి, ఎలా తప్పించుకోవాలి అన్నది రెక్కీ చేసి మరీ దొంగతనం చేశారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు స్నేహితురాలి నుంచి బురకా తీసుకుంది పాయల్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 60కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. చివరకు బైక్ నెంబర్ ఆధారంగా ముందుగా రాహుల్ ను పట్టుకున్నారు. అతన్ని విచారించడంతో పాయల్ ఆచూకీ తెలిసి ఆమెను అరెస్ట్ చేశారు. దొంగలించిన బంగారం, టాయ్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. పాయల్ గతేడాది పెళ్లి చేసుకుందని, ప్రస్తుతం 4 నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అయోధ్య రామ మందిరానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో జరగటం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. తలకిందులుగా వేలాడదీసి కర్రతో విచక్షణ లేకుండా బాలుడిని కొట్టారు. వదిలిపెట్టండంటూ ఆ చిన్నారి ఏడుస్తూ బతిమాలినా ఎవరూ కనికరించలేదు. సహారన్పూర్ లోని ఓ మదర్సాలో 10 ఏళ్ల బాలుడిపై జరిగిన ఈ దారుణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ జిల్లా గంగోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దారుల్ ఉలూమ్ జకారియా మదర్సాలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మౌలానా బాలుడిని తలకిందులుగా వేలాడదీశారు. అదే సమయంలో మరో మౌలానా కర్రతో కొడుతున్నాడు. బాలుడు నొప్పితో కేకల వేస్తూ నన్ను వదిలేయండి అని వేడుకున్నా కూడా వారు ఆగలేదు. ఈ దృశ్యాలను అదే మదర్సాలో ఉన్న మరో మౌలానా వీడియో తీసినట్టు సమాచారం. ఈ ఘటన దాదాపు 1.5 క్రితం జరిగినప్పటికీ ఇటీవల వారి మధ్య వచ్చిన గొడవ కారణంగా వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. వీడియో వైరల్ కావడంతో స్థానికుడు సాజిద్ హసన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు జువైద్, షోయబ్ అనే ఇద్దరు మౌలానాలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణలో బాలుడు మదర్సా నుంచి పారిపోయాడని, అందుకే శిక్షించామని నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పిల్లాడిపై ఇంత దారుణంగా ప్రవర్తించడం సరైంది కాదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను చంపేందుకు ముందే షూటింగ్ నేర్చుకున్నాడు. తుపాకులు కొనడానికి బీహార్ వెళ్లాడు. చివరకు నడి రోడ్డుపై కాల్చి చంపాడు. బెంగళూరులో జరిగిన ఈ హత్య కేసులో బయటపడుతున్న వివరాలు సంచలనం రేపుతున్నాయి. తమిళనాడుకు చెందిన టెక్కీ బాలమురుగన్ తన భార్య బ్యాంకు ఉద్యోగి అయిన 39 భువనేశ్వరిని 2015 డిసెంబర్ 23న బెంగళూరులోని మగడి రోడ్డు సమీపంలో నడి రోడ్డుపై కాల్చి చంపాడు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసుల దర్యాప్తు ప్రకారం బాలమురుగన్ తన భార్యను హత్య చేయాలనే ఉద్దేశంతోనే వైట్ ఫీల్డ్ లోని ఓ షూటింగ్ అకాడమీలో చేరాడు. అక్కడ తుపాకీ ఎలా వాడాలి, ఎలా కాల్చాలి అన్నది ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. అంతేకాదు మెజెస్టిక్ లోని ఓ లాడ్జ్ లో తన సహచరులు మౌనిష్ కుమార్, పెరియస్వామి, రాహుల్, హరి, సూర్యలతో సమావేశమై హత్యకు స్కెచ్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్య ఎక్కడ చేయాలి, ఎలా తప్పించుకోవాలి అన్న దానిపై అక్కడే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హత్య కోసం బాలమురుగన్ బీహార్ కు వెళ్లి 80,000 రూపాయలతో 2 తుపాకులు కొనుగోలు చేశాడు. 2 తుపాకులు తన దగ్గర ఉంటే అనుమానం వస్తుందని భావించి ఒక తుపాకీని మరో నిందితుడికి ఇచ్చి తమిళనాడుకు పంపించాడు. ఈ కేసులో బాలమురుగన్ తో పాటు అభిమన్యు సింగ్, మౌలిష్ కుమార్, పెరియస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరో 3 నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో 495 పేజీల ఛార్జ్ షీట్ ను పోలీసులు కోర్టులో దాఖలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ ఇంటికి తిరిగి వస్తుండగా దారుణానికి గురైంది. ముందుగా హత్య చేశారు. తర్వాత రోడ్డు పక్కనే మృతదేహాన్ని తగులపెట్టారు. కర్ణాటకలోని కలబుగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతురాలు 57 ఏళ్ల జ్యోతి కపాలి. ఆమె కలబురిగి నగరంలోని ఆనంద్ కాలనీలో నివసిస్తోంది. బీదర్ జిల్లా భాల్కి తాలూకాలోని వంజర్ఖేడ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఉద్యోగం కారణంగా బీదర్ లో కూడా ఇల్లు తీసుకుని ఉంటూ వారానికి ఒకసారి కుటుంబాన్ని చూసేందుకు కలబురిగికి వచ్చేది. అయితే కలబురిగి నుంచి తిరిగి బీదర్ వెళ్తున్న సమయంలో కమలాపూర్ తాలూకాలోని కల్ముడ్ గ్రామం సమీపంలో జ్యోతి కాలిన మృతదేహం రోడ్డు పక్కన కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో దుండగులు ముందుగా జ్యోతిని పదునైన ఆయుధాలతో దారుణంగా హత్య చేసినట్టు తేలింది. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశం, మృతదేహం లభించిన ప్రదేశం ఒకటేనా, లేక ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. హత్య వెనుక వ్యక్తిగత కక్ష ఉందా, ఆస్తి వివాదమా, లేక మరైదేనా కారణమా అన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కలబురిగి జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రియుడితో పారిపోయిన భార్యను పట్టుకుని కిరాతకంగా చంపాడు ఒక భర్త. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన కవిత, సిద్ధారెడ్డి భార్యాభర్తలు. కవితకు పవన్ రెడ్డి అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో గత నెల 27న తన ప్రియుడు పవన్ తో కలిసి కవిత పారిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిత అదృశ్యమైనట్టు మార్చి 30న జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు జడ్చర్లలో ప్రియుడు పవన్ తో కలిసి కవిత ఉన్నట్టు గుర్తించారు. దీంతో కవితను తిరిగి జహీరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసులు జడ్చర్ల బయలుదేరారు. పోలీసులతో పాటు భర్త సిద్ధారెడ్డి సైతం వెళ్లారు. అక్కడి నుంచి కవితను తీసుకుని కారులో తిరిగి వస్తుండగా భార్య చేసిన పనికి లోపల కోపంతో రగిలిపోతున్న సిద్ధారెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికండి సమీపంలోకి కారు రాగానే ఒక్కసారిగా తన వద్ద ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. కవిత గొంతులో కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కవితను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంట్లో అందరినీ ఒప్పించి కొత్త జీవితం మొదలు పెట్టింది. 4 ఏళ్ల చిన్నారికి తల్లయింది. ఇప్పుడు మరొక బిడ్డకు జన్మనివ్వబోతోంది. కానీ చివరకు కట్నం పేరుతో అదే ఇంట్లో ఆమెను సజీవ దహనం చేశారనే ఆరోపణలు కర్ణాటకను కుదిపేస్తున్నాయి. శివమొగ్గ జిల్లా సారబ తాలూకా హోడపట్టె గ్రామానికి చెందిన 30 ఏళ్ల శ్వేత ఉలవి డయాగ్నోస్టిక్ సెంటర్ లో సాఫ్ట్ నర్స్ గా పనిచేస్తోంది. 2020లో నవీన్ అనే యువకుడిని ప్రేమించి ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకుంది. వీరికి ప్రస్తుతం 4 ఏళ్ల కుమార్తె ఉంది. మరోవైపు శ్వేత 5 నెలల గర్భిణి. కానీ పెళ్లి తర్వాత నుంచి అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధింపులు మొదలు పెట్టారని శ్వేత తల్లిదండ్రులు చెబుతున్నారు. డబ్బు, బంగారం తీసుకురావాలని తరచూ ఒత్తిడి చేసేవారని, ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడూ గొడవలే జరిగేవని ఆరోపిస్తున్నారు. మార్చి 30న హోడబట్టెలోని అత్తింట్లో మరొకసారి గొడవ జరిగింది. ఆ సమయంలో శ్వేతపై పెట్రోల్ పోసి నిప్పంటించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన శ్వేత
శ్వేతను తొలుత స్థానిక ఆసుపత్రికి, అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె శరీరంలో దాదాపు 90% కాలిపోయిందని వైద్యులు తెలిపారు. వైద్యులు ఆమె కడుపులో ఉన్న బిడ్డను కాపాడేందుకు కూడా ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరకు ఏప్రిల్ 1న శ్వేత మృతి చెందింది. శ్వేత మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మా కూతురుని మాత్రమే కాదు, ఆమె కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేశారు. 4 ఏళ్ల చిన్నారి ఇప్పుడు అనాథైపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు సొరబ పోలీసులు కేసు నమోదు చేసి శ్వేత మామ సన్నప్ప, అత్త జానకి, బావ హేమంత్, అతని భార్య దివ్యను అరెస్ట్ చేశారు. మరోవైపు భర్త నవీన్ పాత్ర పైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే నవీన్ కూడా తన తల్లిదండ్రుల వేధింపుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం కట్నం వేధింపులు, హత్య కేసుల కింద దర్యాప్తు కొనసాగుతోంది. మధ్యాహ్నం క్రికెట్ ఆడుతూ జరిగిన గొడవ రాత్రికి రక్తపాతంగా మారింది. విశాఖలో యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విశాఖపట్నం ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదగదిలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెదగదిలి కొండవాలుకు చెందిన 23 ఏళ్ల డోలా అజిత్ డిగ్రీ చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అజిత్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో కిషోర్ అనే యువకుడితో వాగ్వాదం జరిగింది. ఆటలో మొదలైన చిన్న గొడవ అక్కడితో ఆగలేదు. ఇప్పటికే గత వారం పోలమాంబ పండుగ సమయంలో కూడా అజిత్ స్నేహితులతో కిషోర్ కు ఘర్షణ జరిగింది. ఈ కక్షతోనే ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న కిషోర్ పెదగదిలి కూడలిలో అజిత్ ను అడ్డగించాడు. ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరగటంతో వెంట తెచ్చుకున్న కత్తితో అజిత్ పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అజిత్ ను కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్ మృతి చెందాడు. ఘటన తర్వాత పరారైన నిందితుడు కిషోర్ కొద్దిసేపటికే అరిలోవా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక మిస్సింగ్ కేసు, సగం కాలిన మృతదేహం, మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్లు, చివరకు ఇవన్నీ కలిసి భర్త హత్య వెనుక ఉన్న భయంకరమైన కుట్రను బయటపెట్టాయి. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన ఈ కేసు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 1 రాత్రి ఆగ్రాలోని సయాన్ ప్రాంతంలో సగం కాలిన స్థితిలో ఓ మృతదేహం కనిపించింది. ముఖం పూర్తిగా కాలిపోవటంతో ఎవరో గుర్తించడం కష్టమైంది. అయితే చేతిపై ఉన్న లోకేంద్ర అనే టాటూను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరుసటి రోజు లోకేంద్ర కనిపించటం లేదంటూ అతని సోదరుడు ఫిర్యాదు చేయటంతో ఆ మృతదేహం లోకేంద్రదేనని నిర్ధారించారు. కేసును ఛేదించేందుకు పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో దొరికిన ఖాళీ మద్యం బాటిళ్లు, కొన్ని కాగితం ముక్కలు కీలక ఆధారాలయ్యాయి. మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయగా ఆ బాటిల్లు ఎక్కడ కొనుగోలు చేశారో పోలీసులు గుర్తించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించడంతో అసలు కథ బయటపడింది. పోలీసుల విచారణలో లోకేంద్ర భార్యకు మహేష్ ప్రజాపతి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు తేలింది. ఈ విషయం తెలిసిన లోకేంద్ర ఇటీవల భార్యను నిలదీశాడట. దీంతో తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన భార్య, ప్రియుడు కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 1న లోకేంద్ర ఇంటి నుంచి బయటకు రాగానే అతని భార్య, ప్రియుడు మహేష్ కు సమాచారం ఇచ్చింది. దారిలో మహేష్ తన స్నేహితుడు ధర్మవీర్ తో కలిసి లోకేంద్రను కలిశాడు. మందు తాగుదామంటూ పొలాల వైపు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగుతున్న సమయంలో ఇద్దరూ కలిసి లోకేంద్ర గొంతు నులిమారు. స్పృహ తప్పిన తర్వాత పెట్రోల్ పోసి గోధుమ గడ్డి కప్పి నిప్పు పెట్టారు. టెక్నికల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు లోకేంద్ర భార్య, ఆమె ప్రియుడు మహేష్ ప్రజాపతి, అతని స్నేహితుడు ధర్మవీర్ ను అరెస్ట్ చేశారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం 3 నిందితులు జైల్లో ఉన్నారు. రక్షణగా ఉండాల్సిన మేనమామే 3 ఏళ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడ్డ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర కలకలం రేపుతోంది. 22 ఏళ్ల యువకుడు తన 2 స్నేహితులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న 3 ఏళ్ల మేనకోడలిని బయటకు తీసుకెళ్లి అనంతరం దారుణానికి పాల్పడ్డారని సమాచారం. కొద్దిసేపటి తర్వాత చిన్నారి ఏడుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి పరిగెత్తారు. వారిని గమనించిన నిందితులు చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడైన మేనమామతో పాటు మరొక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు మత్తు పదార్థాలకు బానిసలై ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.